everyone. So English exam కోసం ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రేపు తెలంగాణ స్టూడెంట్స్ కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ అన్నమాట. సో ఈ పర్టిక్యులర్ వీడియో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ డిస్కోర్సెస్. ఓకే, సో లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్ పేపర్స్ నా దగ్గర ఉంటే అవంతా అనలైజ్ చేసి అక్కడ నుంచి ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ అంటే క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 15 అండ్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి మనకు మేజర్ డిస్కోర్స్, క్వశ్చన్ నెంబర్ 15, 16 మైనర్ డిస్కోర్స్. సో ఈ డిస్కోర్సెస్ లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో అది అంతా నేను మీకోసం లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేశాను. పీడిఎఫ్ మాత్రం మీరు డౌన్లోడ్ చేయడానికి మర్చిపోదు, కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఈస్ అవైలబుల్. సో చూద్దాం ఆల్ డిస్ట్రిక్ట్స్ లో ఇంపార్టెంట్ డిస్కోర్సెస్. బిఫోర్ వి సీ దాట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో మనకు డిస్కోర్సెస్ అనేది ఎక్కడ అడుగుతున్నారు? పార్ట్ ఏ లోనే అడుగుతారు. ఇఫ్ యు సీ హియర్ క్వశ్చన్ నెంబర్ 14, 15, 16. ఓకే, సో మేజర్ డిస్కోర్స్ 10 మార్క్ కి చాయిస్ ఉంటుంది, మైనర్ డిస్కోర్స్ 5 మార్క్స్ కి. సో ఎక్కువగా మేజర్ డిస్కోర్స్ లో ఏ క్వశ్చన్ అడుగుతారు, అలాగే మైనర్ డిస్కోర్స్ లో మనకు ఏ క్వశ్చన్ రిపీట్ అవుతుంది అది ఒకసారి క్లారిటీతో చూద్దాం. ఓకే, సో నౌ యు సీ హియర్ పార్ట్ డిస్కోర్సెస్ లో క్వశ్చన్ నెంబర్ 14 ఏదైతే అడుగుతారో ఫస్ట్ వినండి. నేను ఒక మొత్తం మీకు చెప్పేస్తాను. అసలు క్వశ్చన్ నెంబర్ 14 10 మార్క్స్ లో మేజర్ డిస్కోర్సెస్ ఏ ఏదైతే ఉంటుంది దాంట్లో ఎక్కువగా ఏమి అడుగుతారు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇదే పీడిఎఫ్ లో డిస్ట్రిక్ట్ వైజ్ అంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ లో ఏ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అంటే లాస్ట్ 2 ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ అంతా మీకోసం తయారు చేశాను. సో చూడండి ఒకసారి. మేజర్ డిస్కోర్స్ లో కన్వర్సేషన్ మనకు ఎక్కువగా అడుగుతున్నారు. కన్వర్సేషన్ ఒక రిపీటెడ్ క్వశ్చన్, అలాగే కోరియోగ్రఫీ కూడా అడిగే అవకాశం ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్. కోరియోగ్రఫీ, కన్వర్సేషన్ అండ్ డిస్క్రిప్షన్. సో కన్వర్సేషన్ లో డియర్ డిపార్టెడ్ చాప్టర్ నుంచి రావచ్చు. టీచర్ అండ్ శాస్త్రి ఇది అయితే చాలా ఇంపార్టెంట్. చాలా డిస్ట్రిక్ట్స్ లో ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ రిపీట్ అయింది. నిక్ కన్వర్సేషన్ బిట్వీన్ నిక్ పేరెంట్స్, ఒక కన్వర్సేషన్, నారేటర్ అండ్ హిస్ ఫాదర్. ఇంటర్వ్యూలో మీకు అడిగేది నారాయణ మూర్తి ఇంటర్వ్యూ అన్నమాట, నిక్ ఇంటర్వ్యూ కూడా. అలాగే కొరియోగ్రఫీలో మనకు ఎక్కువగా అడిగేది అనదర్ ఉమెన్ కొరియోగ్రఫీ. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఏది రిపీట్ అవుతుంది మనకు? ద జర్నీ, స్టోరేడ్ హౌస్, నిక్ ఫీలింగ్స్, రోల్ ఆఫ్ పేరెంట్, జమైకన్ ఫ్రాగ్మెంట్, బయాజీ హౌస్ వార్మింగ్ మీద డిస్క్రిప్షన్. ఓకే, సో ఇది ఎలా రాయాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, కన్వర్సేషన్ ఎలా రాయాలి, కొరియోగ్రఫీ ఎలా రాయాలి, ఇవన్నీ నేను ఈ రోజు మ్యారథాన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మ్యారథాన్ సెషన్ జాయిన్ అయిపోవాలి. రేపు అర్లీ మార్నింగ్ కూడా మనకు ఒక సెషన్ ఉంటుంది, దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫార్మాట్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, అలాగే మేజర్ డిస్కోర్సెస్ బి లో మనకు అడిగేది ఎక్కువగా లెటర్ రైటింగ్. సో లెటర్ టు ద ఎడిటర్ ఫార్మల్ లెటర్, లెటర్ టు ద ఫ్రెండ్ విచ్ ఇస్ ఇన్ఫార్మల్ లెటర్. ఇలా ఇన్ఫార్మల్ లెటర్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? యాన్యువల్ డే సెలబ్రేషన్, ఎగ్జిబిషన్ గురించి రాయడం. దెన్ లెటర్ టు ద ఎడిటర్, కొన్ని ఇంపార్టెంట్ ఎడిటర్ లెటర్స్ ప్యాటర్న్, ఫార్మాట్, అవంతా నేను ఈరోజు మ్యారథాన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 7 PM కి జాయిన్ అయిపోవాలి. స్పీచ్ కూడా రావచ్చు, న్యూస్ రిపోర్ట్ కూడా రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నా సలహా ఏంటంటే మీకు ఇంటర్నల్ చాయిస్ లో లెటర్ రైటింగ్ ఉంటే ఖచ్చితంగా లెటర్ రైటింగ్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు, 10 మార్క్స్ సూపర్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మైనర్ డిస్కోర్సెస్ లో మనకు ఎక్కువగా అడిగేది ఏంటి? 5 మార్క్స్ లో నోటీస్ రావచ్చు, మెసేజ్ రావచ్చు అండ్ డైరీ ఎంట్రీ. కానీ స్టూడెంట్స్ డైరీ ఎంట్రీ వచ్చేసి సూపర్ ఇంపార్టెంట్. బయాజీస్ ఫీలింగ్, కలామ్స్ ఫీలింగ్, మూర్తిస్ ఫాదర్ ఫీలింగ్ ఆఫ్ యూ రిసీవింగ్ చెక్ ఫ్రమ్ ఆంట్ జేన్, ఎడిసన్స్ ఫీలింగ్, విక్టోరియా, జిల్ అండ్ ఆంట్ జేన్, ఫైర్ యాక్సిడెంట్ ఆఫ్ బయాజీ. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ డైరీ ఎంట్రీస్ ఎక్కువగా మనకు ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో మంచిగా లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీ, కన్వర్సేషన్ ఇవి నేర్చుకోండి. ఎక్కువ ఇవే మీరు అటెంప్ట్ చేయొచ్చు, అడుగుతారు కూడా. ఓకే, మైనర్ డిస్కోర్సెస్ క్వశ్చన్ నెంబర్ 16 ఇంకొక మైనర్ డిస్కోర్స్ ఉంటుంది కదా. సో దాంట్లో ఇన్విటేషన్ రావచ్చు మనకు, లేకపోతే పోస్టర్ చాలా సింపుల్. మీరు కొంచెం కలర్ పెన్సిల్స్ యూజ్ చేసి మంచి డయాగ్రామ్ ఏదో డ్రా చేసి
స్లోగన్స్ రాసేయాలి, రైమింగ్ వర్డ్స్ స్లోగన్స్ సరిపోతుంది. హెల్త్ క్లబ్ సెక్రటరీ మీరు ఒక ఏదో అడుగుతారు రిలేటెడ్ గా, సోషల్ మీడియా పాజిటివ్ నెగటివ్ ఎఫెక్ట్, సైన్స్ ఇన్ డైలీ లైఫ్, ప్లాస్టిక్ బ్యాగ్, పొల్యూషన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ మీద పోస్టర్ అడగొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో ఇవి లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, దెన్ యాన్యువల్ సైన్స్ డే, యాన్యువల్ డే సెలబ్రేషన్, స్పోర్ట్స్ డే, హౌస్ వార్మింగ్, ఈ ఇన్విటేషన్ కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పాను కదా, అండ్ విచ్ డిస్కోర్సెస్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అది కూడా అర్థమైందా. ఇప్పుడు చూడండి, మేజర్ డిస్కోర్సెస్ లో మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో నారాయణ మూర్తి గురించి ఇంటర్వ్యూ రాయడం, అలాగే ఇంటర్వ్యూ ఆఫ్ నారాయణ మూర్తి చాలా ఇంపార్టెంట్. మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో మళ్ళీ ఇంకొక క్వశ్చన్. సో అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ ఇఫ్ యు సీ హియర్, ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్స్, తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో ఇవి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ అలాగే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ లో ఏ డిస్కోర్స్ అడిగారు, అవంతా నా దగ్గర ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ క్వశ్చన్స్ ఉంటే, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ కి ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో రిపీటెడ్ ప్యాసేజెస్, ఓకే, అలాగే డిఫరెంట్ గ్రామర్ క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎడిటింగ్ అయితే ఈ రోజు మ్యారథాన్ లో నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అవంతా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో డిస్కోర్సెస్ ఏది అడిగారు, మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో డిస్కోర్సెస్, ఖమ్మం డిస్ట్రిక్ట్, నిజామాబాద్. ఓకే, సో ఇవంతా మనకు పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే మీకు క్లారిటీగా క్లియర్ గా కనిపిస్తుంది కూడా. ఓకే, అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో అలాగే చాలా డిస్ట్రిక్ట్ మన తెలంగాణ డిస్ట్రిక్ట్ లో ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ ఏదైతే రిపీట్ అయింది అవన్నీ నేను ఒక చోట తయారు చేశాను. సో మెనీ ఆర్ దేర్, సో మెనీ యూ కెన్ సీ హియర్. అంటే మీరు ఒకసారి మీ డిస్ట్రిక్ట్ లో ఏది అడిగారు డిస్కోర్సెస్ ఒకసారి ఇక్కడ చూడండి, చెక్ చేయండి. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పీడిఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, జన్గావ్ డిస్ట్రిక్ట్, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. సో పీడిఎఫ్ అనేది బాగా ఇంపార్టెంట్. సో మీరు పీడిఎఫ్ మీ అందరి కోసం అంత కష్టపడి టైపింగ్ చేశాను. ఓకే, సో డిస్ట్రిక్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్ చూసి అంత ఎఫర్ట్స్ పెట్టుకొని చేశాను. సో యూటిలైజ్ చేయండి. అండ్ డిస్కోర్సెస్ ఏది స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వండి. మీకు 10+5 + 5 20 మార్క్స్ వెయిటేజ్, ఏమి తక్కువ వెయిటేజ్ కాదు, ఇది ఒక హై వెయిటేజ్ అన్నమాట. ఓకే, సో డిస్కోర్సెస్ లో 20 మార్క్స్ ఫుల్ మనం ఎలా తెచ్చుకోవాలి, కొంచెం స్మార్ట్ గా ఆలోచించండి. ఏ డిస్కోర్సెస్ మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ డిస్కోర్సెస్ ఎక్కువగా రిపీట్ అవుతుంది, అది కూడా స్టార్టింగ్ లో లిస్ట్ మీకు చెప్పేసాను, అలా ప్రిపేర్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ మన ఛానల్లో సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూడండి, రైట్. సో మన ఛానల్లో ఇప్పుడు 199 లో గెస్ట్ పేపర్స్ ఆర్ అవైలబుల్. ఈ గెస్ట్ పేపర్స్ లో ఏముంటుంది, లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్ ని అనాలిసిస్ చేసి టీచర్స్ అందరూ గెస్ట్ పేపర్స్ తయారు చేశారు. 5 గెస్ట్ పేపర్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సోషల్, బయాలజీ, ఇట్లాంటి కోర్ సబ్జెక్ట్స్ గెస్ట్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. అండ్ మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి ఏపీఎన్టీఎస్ కి సెపరేట్ గెస్ట్ పేపర్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్ పేపర్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఓకే, అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 199 ప్రైస్ మాత్రమే. సో అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. టాపర్స్ బ్యాచ్ అనేది అలానే ఉంటుంది, దీంట్లో గెస్ట్ పేపర్స్ దీంతో పాటుగా వచ్చేస్తుంది. 499 లో మీరు టాపర్స్ బ్యాచ్ లో క్లాసెస్ వినొచ్చు, పాత రికార్డింగ్స్ అంతా వినొచ్చు, గరుడ బ్యాచ్, మిషన్ 600 ది, అండ్ మీకు గెస్ట్ పేపర్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్. మళ్ళీ కలుద్దాం మనం మ్యారథాన్ లో. ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ మాత్రం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి కన్వర్సేషన్, డైరీ ఎంట్రీ ఇవి మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. పోస్టర్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. సో ఏ కన్వర్సేషన్, ఏ డైరీ ఎంట్రీ, లెటర్ రైటింగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి, అది కంపల్సరీ క్వశ్చన్. సో విచ్ లెటర్, విచ్ కన్వర్సేషన్ టు ప్రిపేర్, అది ఒకసారి చూసేయండి. బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్.